పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మ కౌంటర్ పాలిటిక్స్ న్యూ ఎంట్రీతో వేడెక్కిన రాజకీయాలని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? అయితే వీళ్ళందరూ కూడా బయటికి ఏదో అందరం కలిసి ఉన్నాము, అందరం కూడా అండర్స్టాండింగ్ తోని ముందుకెళ్తున్నామని బయటికి ప్రపంచానికి కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఖచ్చితంగా వాడివేడిగా రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పక్కన పెడితే ఇక్కడ ఓన్లీ పిఠాపురం నియోజకవర్గమే ఒక సైడ్కు ఉన్నట్టు విధంగా అక్కడ రాజకీయాలు అనేవి చాలా వేడిగా మారిపోతున్నాయి రోజు రోజుకి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వర్మ దయతోనే సీట్ వచ్చిందని కొంతమంది, లేదు ఆయన పిఠాపురంలోనే కాకుండా ఇంకా ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుపొందని కొంతమంది. సో ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వర్మకి 2 సార్లు ఎమ్మెల్సీ అన్నారు, అయినా కూడా 2 సార్లు రాలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా నాకు పదవి ఉన్నా లేకపోయినా, ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా ఖచ్చితంగా ప్రజల పట్ల మాత్రం నాకు ఒక బాధ్యత ఉంది. ఎప్పటి నుంచో కూడా వాళ్ళు నా మీద ఒక నమ్మకం పెట్టుకొని నాకు టీడీపీలో సీటు ఇవ్వకపోయినప్పటికీ ఒంటరిగా వచ్చి పోటీ చేసినప్పటికీ కూడా పిఠాపురం ప్రజలు నన్ను ఆదరించారు, గెలిపించుకున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను అధికారంలో ఒక పదవిలో లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజలకు నా మీద నమ్మకం ఉంది. ఎప్పటికున్నా వాళ్ళకు నా మీద నమ్మకం అదే విధంగా ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా కోల్పోరనే నమ్మకం నాకు కూడా ఉంది అనే విధంగా ఆయన చెప్తున్నాడు. అయితే రీసెంట్ గా మత్స్యకారులకు సంబంధించి కావచ్చు, ఉప్పాడ దగ్గర వాళ్ళకు కూడా ఈయననే స్వయంగా హామీలు ఇవ్వడం కానీ, వారిని నెరవేరుస్తారని చెప్పడం కానీ, అంటే ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ యొక్క అంటే ఆయన డెసిషన్ తోని సంబంధం లేకుండా, చంద్రబాబు నాయుడు డెసిషన్ తోని సంబంధం లేకుండా ఈయననే ఓన్ గా డెసిషన్ తీసుకోవడం కానీ, ఈయనకేనే వాటిని అంటే ఇచ్చేస్తున్నాను తీసుకోండి, మీకు హామీలు ఇస్తే ఈ విధంగా ఓన్లీ నేనే ప్రభుత్వం ఇంకా అనే విధంగా ఆయన అక్కడైతే బిహేవ్ చేస్తున్నాడు. మరి ఏమైనా కొత్తగా పాలిటిక్స్ ఏమైనా ఇక్కడ చేస్తున్నాడా? టీడీపీ తరపున కాకుండా, జనసేన పార్టీ తరపున కాకుండా సొంతంగా ఈయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు అనే విధంగా చాలా మంది కూడా ఇప్పుడు చర్చలు మొదలైపోయాయి అనమాట. అయితే ఇక్కడ పిఠాపురంలో జనసేన పార్టీ ఇప్పటి వరకు పిఠాపురం ఉంది అంటే ఉంది, కాకపోతే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలిసి వచ్చింది. సో మరి ఇప్పుడు వర్మ ఇక్కడ వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా అంటే ఇలాంటి పదవి ఇవ్వట్లేదు. మరి అక్కడ రాను పిఠాపురంలో కూడా వర్మకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని కొంతమంది అంటున్నారు. అండ్ అక్కడ కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా జనసేన పార్టీని తక్కువ చూపు చూస్తున్నారని అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ వర్మకు సంబంధించి అక్కడ ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని క్లియర్ గా అర్థమైపోతుంది. సో అందుకోసమని మళ్ళీ నేననే ఒక వ్యక్తిని నేను ఉన్నాను, సో నాకు సంబంధించి ప్రజల్లో నా బలం అదే విధంగా ఉందని నిరూపించుకోవడానికి ఈ విధంగా ఏమైనా చేస్తున్నాడా కొత్తగా? మరి అయినా వీళ్ళందరికీ కూడా కౌంటర్ పాలిటిక్స్ చూపిస్తూ న్యూ ఎంట్రీతోని అందరికీ కూడా ఏమైనా చెక్ పెట్టబోతున్నాడని కూడా అనుకుంటున్నారు. చూద్దాం మరి వర్మ వీళ్ళందరితోని కలిసి ఉంటాడా, లేకపోతే సపరేట్గా ఏమైనా దారిని ఎంచుకుంటాడా? వెయిట్ చేసి చూడాలి.